అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్ టెక్ విజన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఒక ఫ్రెండ్ గ్రూప్లో ఒక మెసేజ్ పోస్ట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, హౌసింగ్ వర్క్ ఐడీస్కి జాబ్ కార్డ్ నెంబర్ కనుక్కోవడం ఎలా? కావున ఈ వీడియో ద్వారా నేను హౌసింగ్ వర్క్ ఐడీస్కి జాబ్ కార్డ్ నెంబర్ అండ్ బెనిఫిషియరీ నేమ్ను ఏ విధంగా ఈ MGNREGA.NSC.in వెబ్సైట్లో చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కావున ప్రతి ఒక్కరు ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్తే యాజ్ యూజువల్గా MGNREGA.NSC.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. రిపోర్ట్స్, క్యాప్చా కోడ్, వెరిఫై కోడ్, ఫైనాన్షియల్ అండ్ స్టేట్, ఓపెన్ ది R6.18 రిపోర్ట్ నెంబర్ని ఓపెన్ చేయండి. 6.18 డైనమిక్ రిపోర్ట్ ఫర్ మానిటరింగ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ వర్క్స్. స్టేటు, డిస్టిక్, బ్లాకు, వర్క్ కేటగిరీలో వర్క్స్ ఆన్ ఇండివిజువల్ ల్యాండ్స్ కేటగిరీ 4. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగిందండి ఏ ప్రపోజల్ స్టేటస్ తీసుకోవాలనో. ఇక చూడండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టేట్ స్కీమ్ హౌస్ ఫర్ ఇండివిజువల్స్ ఈ ఆప్షన్ తీసుకొని 2022-23 ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్షన్ చేసుకొని వర్క్ స్టేటస్లో ఆన్ గోయింగ్ సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ ఇవ్వండి. మీకు హౌసింగ్కి సంబంధించిన వర్క్ ఐడీస్ అన్నీ డిస్ప్లే అయిపోతాయి. ఈ రిపోర్ట్కు సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి. అది ఇంకా ఎవరైనా చూడకపోతే గన నేను లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఈ వర్క్ కోడ్కి బెనిఫిషియరీ అండ్ జాబ్ కార్డ్ నెంబర్ ఎంత? ఓకే, జస్ట్ వర్క్ కోడ్ని కాపీ చేయండి. MGNREGA.NSC.in హోమ్ పేజ్కి రండి. రైట్ సైడ్ టాప్లో సెర్చ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి. ఇక్కడ సెర్చ్లో వర్క్ అని సెలెక్షన్ చేసుకోండి, స్టేట్ సెలెక్షన్ చేసుకోండి, డిస్ట్రిక్ట్ సెలెక్షన్ చేసుకొని వర్క్ కోడ్ని కాపీ చేసి గో అని క్లిక్ ఇవ్వండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఆ వర్క్కు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు వర్క్ కోడ్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఆ వర్క్కు సంబంధించిన ఎస్టిమేషన్ అండ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అన్నీ మనకు కనపడతాయి. ఇక్కడ మనకు ఈ బ్లూ కలర్లో ఉండేటివి జాబ్ కార్డులు అండి. ఒక జాబ్ కార్డు మీద క్లిక్ ఇవ్వండి. మనకి ఇక్కడ చూడండి, నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది. ఇక చూడండి, ఆ వర్క్ ఐడి యొక్క బెనిఫిషియరీ నేము అండ్ జాబ్ కార్డు. ఎందుకు అంటే మోస్ట్లీ హౌసింగ్ వర్క్ ఐడీస్కి సంబంధించిన అంటే 90 days వేజ్ పేమెంటు ఆ యొక్క బెనిఫిషియరీకే మనం ఇస్తాం కాబట్టి ఈ విధంగా ఆ బెనిఫిషియరీ నేమ్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుందండి. ఓకేనా అండి? ఈ విధంగా మనము ఆన్ గోయింగ్ వర్క్ ఐడికి సంబంధించిన బెనిఫిషియరీ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనగా జాబ్ కార్డ్ నెంబర్ని చెక్ చేసుకునే విధానం అండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నానండి. అదేంటంటే, ఓకే, ఆన్ గోయింగ్ వర్క్స్ కానీ కంప్లీటెడ్ వర్క్స్ కానీ మనం జాబ్ కార్డ్ నెంబర్ని బెనిఫిషియరీ నేమ్ని ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మరి అప్రూవ్డ్ వర్క్స్ని, శాంక్షన్ స్టేటస్లో ఉన్న వర్క్స్ని ఏ విధంగా జాబ్ కార్డ్ నెంబర్ కనుక్కోవాలి? ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. నేను ఫర్దర్గా ఐడెంటిఫై చేసి నెక్స్ట్ వీడియోలో చేసేదానికి ట్రై చేస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అప్డేటెడ్ ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.